నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరుగాంచిన ఎస్ జానకి 80 సంవత్సరాల వయసులో మరణించారు. అయితే ఆవిడ 50,000కు పైగా సినిమా పాటలు పాడి అన్ని భాషల్లో తనదైన ముద్ర వేశారు. అయితే జాతీయ స్థాయిలో 4 సార్లు అవార్డు పొందిన ఈవిడి ఆల్మోస్ట్ 10 నంది అవార్డులు, 4 జాతీయ అవార్డులతో రికార్డు క్రియేట్ చేశారు. అలాగే పద్మభూషణ్ అవార్డు తిరస్కరించారని కొంతమందికి తెలుసు. ఎందుకంటే 76 సంవత్సరాల వయసులో ఆవిడకి ఈ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో లేటు వయసులో ఇలాంటి అవార్డులు ఇవ్వటం బ్రతుకున్న వ్యక్తులకి ఇవ్వాలి కానీ చనిపోయిన వ్యక్తులకు కూడా అవార్డు ఇవ్వటం లేదని చెప్పి సౌత్ ఇండియన్ మీద చిన్న చూపు ఉందని చెప్పి ఆవిడ తిరస్కరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. ఎంఎస్ విశ్వనాథన్, శివాజీ గణేశన్ లాంటి నటులకు కూడా అవార్డులు రాకపోవడం సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మీద కేంద్ర ప్రభుత్వం చూపే చిన్న చూపుకి ఆవిడ నిరసన చెప్పాలి. అలాగే మైసూర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఇలా ఎన్నో అవార్డులు, రికార్డులు క్రియేట్ చేసిన ఈవిడ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. రీసెంట్గా వచ్చిన విజయ్ సేతుపతి, త్రిషల కాంబినేషన్లో వచ్చిన జాను సినిమాలో కూడా ఒక 4-5 నిమిషాలు కనిపించారు. కానీ సినిమా థియేటర్లో ఆ సీన్ కట్టడంతో ఓటీటీ లాంటి ప్లాట్ఫారంలో ఆవిడ సన్నివేశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే ఇలాంటి సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీకి ఆవిడ ఇండైరెక్ట్గా గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో ఆవిడ చేసిన కృషికి ఇప్పుడు అందరి సౌత్ ఇండియా సినిమాల మీద కేంద్ర స్థాయిలో చిన్న చూపు ఉందని చెప్పి ఆవిడ తెలిపిన నిరసన ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు.